6 గంటలకు పైగా సాగిన సీఎల్పీ సమావేశంలో కొన్ని అంశాలు హీట్ పుట్టించాయి. కొన్ని పరిణామాల విషయంలో కొందరు నేతలకు వార్నింగ్లు కూడా వెళ్లాయి. ఇంతకీ ఈ సమావేశాన్ని హీట్ ఎక్కించిన అంశాలేంటి? ఈ మీటింగ్ తర్వాత నేతల్లో వచ్చిన మార్పేంటి? మున్ముందు పార్టీ ఎలా వ్యవహరించబోతోంది? కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, పార్టీ నేతల తీరుపై సీఎల్పీ ప్రత్యేక సమావేశమైంది. ఈ సమావేశంలో కొన్ని అంశాలపై గరంగా చర్చ జరిగింది. వాటిలో ప్రధానమైన అంశమే ఇటీవల ఎమ్మెల్యేల భేటీ. సమావేశం ప్రారంభం కాగానే మొదటిగా దీని గురించే చర్చ జరిగింది. ఎమ్మెల్యేల సమావేశంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్య భేటీని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, అలాంటివి ఇంకెప్పుడు పెట్టొద్దన్నారు. ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలే గాని సమావేశాలు పెట్టవద్దన్నారు సీఎం రేవంత్. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మాకు గాంధీ భవన్లోనే పెట్టుకుంటాం అందరం ఎమ్మెల్యేలం, పీసీసీ అధ్యక్షులతో సహా. ఇప్పుడు ఏమైంది అంటే పీసీసీ అధ్యక్షులు 24 గంటలు మాకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఒకటి మీ సమస్యలకు ఎవరితో చెప్పుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు అవసరం లేదు. మాకు చక్కగా పోతాం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులతో మాకు సమస్య ఉందని మాట్లాడుకుంటాం. ఇక సీఎల్పీ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ ఫైల్ కి బ్రోకరేజ్ చేయలేదన్నారు. సీలింగ్ భూములపై విచారణ జరపాలని ఫిర్యాదు చేయాలని మాత్రమే కోరారంటున్నారు. నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు. అది తప్పు వాస్తవాలు. ఫీల్డింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. ఎమ్మెల్యేల భేటీపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం మరోలా స్పందించారు. అందులో తప్పేమీ లేదన్నారు. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. ఎమ్మెల్యేలు మంత్రులకు మధ్య సమన్వయం సరిగ్గా ఉండడం లేదనే అంశంపైన సీఎల్పీలో చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులంతా కలిసి నడవాలని సూచించారు. ఇక తీన్మార్ మల్లన్నపైన ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ లైన్ దాటి మాట్లాడుతోన్న మల్లన్నపై వేటు వేయాల్సిందే అని మెజార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇక తమ కోటా నిధుల విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల మితిమీరిన జోక్యాన్ని కూడా పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. మరోవైపు ప్రభుత్వ పథకాలకు సరైన ప్రచారం కూడా రావడం లేదని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.